ప్రియమైన వారలారా, ఈ ఉదయం దేవుని వాక్యం మీతో కలిసి పంచుకుంటా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు చూపుతున్న కృపకై దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము రబ్బూని అనే మాట పైన ధ్యానిస్తున్నాం. నా బోధకుడా అనేటువంటి మాట. మగ్దలేని మరియా పునరుద్ధానుడైనటువంటి యేసుప్రభుల వారు తిరిగి లేచినారు. తిరిగి జీవంతో సజీవుడై ఈ లోకంలో తన సంఘాన్ని నిర్మిస్తున్నారు, తన విశ్వాసాలను బలపరుస్తున్నారు అనే సత్యాన్ని గ్రహించక ఆయన ఇంకా మరణించినాడనేటువంటి తలంపుతోనే బాధలో, దుఃఖంలో ఉంది. దుఃఖంలో ఉన్న సమయంలో తన ఎదుట ప్రభు వచ్చిన సంగతి కూడా గ్రహించలేకపోతూ ఉంది. మానవ జీవితంలో మనందరి అనుభవం కూడా దాదాపుగా అదే రీతిగా ఉంటుంది. దుఃఖంలో, కష్టంలో, బాధలో మన చుట్టూ ఉన్న విషయాల్ని గ్రహించలేం, మన చుట్టూ ఉన్న వాటిని అర్థం చేసుకోలేం, మన చుట్టూ ఉన్న అనేక విషయాల్ని గ్రహించగలిగేటువంటి పరిస్థితి మనలో లేకుండా పోతుంది. కనుక దుఃఖం వల్ల కలిగేటువంటి స్థితి అది. మరియా అటువంటి పరిస్థితిలో ఉంది. అయితే మరియా ప్రభువుని గుర్తించే స్థితిలో లేదు. కానీ ఆ తోటమాలి అనుకొని యేసు ప్రభుల వారితో మాట్లాడుతూ, ప్రభువా, నా ప్రభువు ఎక్కడున్నాడు అయ్యా, నీవు ఎరుగుదువా? ఒకవేళ నీవెక్కడైనా తీసుకెళ్ళి దాచిపెడితే నాకు చెప్పు, నేను తీసుకొచ్చుకుంటాను అని అంటా ఉంది. అప్పుడు యేసు ప్రభుల వారు మరియా అని పిలిచినారు. పిలిచిన ఆ పిలుపును, స్వరాన్ని గ్రహించగలిగింది. చూడండి, ప్రభు మాట వినగానే ఆమె హృదయము, ఆమె పరిస్థితి అంతా మారిపోయింది. ఇంకెవరు బోధించాల్సిన, వివరించాల్సిన అవసరత లేదు. ఇది అనేక సందర్భాల్లో మన నెమ్మది లేనటువంటి మనసు, బాధలో నిండిన మనసు, కలవరంతో నిండినటువంటి మనసు, మన జీవితంలో అనేక సంశయాలు, ముందు ఏం జరగనే ఉంది, ఏమవుతుంది, ఇటువంటి ఎన్నో అనుమానాలకు, ప్రశ్నలకు ఆయన మనతో ఒక్క మాట మాట్లాడితే అన్నీ పరిష్కారం అయిపోతాయి. ఆయన స్వరాన్ని వినగలిగేటట్టుగా మనల్ని మనం ఈ దినం ఆయత్తపరచుకోవాలి. అనేక పర్యాయాలు ప్రభు స్వరాన్ని వినడానికి కనిపెట్టట్లేం. ప్రభు స్వరాన్ని వినడానికి హృదయాలు, జీవితాలు సంసిద్ధంగా లేవు. ప్రభుల వారు వినే వారితో మాట్లాడతారు. ప్రభు స్వరాన్ని వినడానికి సమయాన్ని మనం ఏర్పరచుకుంటున్నామా? ప్రభు స్వరాన్ని విని దానికి తగ్గట్లుగా జీవించే విధేయత మనలో ఉందా? ప్రభు స్వరాన్ని విని దాన్ని అంగీకరించే మనసు మనలో ఉందా? వెంటనే మరియా స్పందించిన తీరు రబ్బూని ఫస్ట్ పర్సన్ సింగులర్, అంటే నా బోధకుడా, నా బోధకుడా. మరియ గారి వివరణ ఏంటంటే, నా బోధకుడు యేసుప్రభుల వారు, నాకు బోధించువారు, నాకు సలహానిచ్చువారు, నన్ను నడిపించువారు, నాకు జ్ఞానాన్ని అందించేటువంటి వారు, నన్ను చీకట్లో నుండి వెలుగులోకి తీసుకొచ్చేటువంటి దేవుడు, నా సంశయాల్ని తొలగించేటువంటి దేవుడు, నా జీవితంలో అవసరం ఉన్నదాన్ని నాకు నేర్పేటువంటి ప్రభు, నన్ను సరైన మార్గంలో నడిపించేటువంటి ప్రభు. ఇది నా ప్రభు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారంటే వినే వారితో మాట్లాడతారు, విధేయత కలిగిన వారితో మాట్లాడతారు, మాట విని దాని ప్రకారం చేయి వారితో మాట్లాడతారు. కనుక ప్రియమైన వారలారా, ఈ పునరుద్ధాన అనుభవంలో ప్రభు మాట వినడానికి మనల్ని మనం ఆయత్తపరచుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చి మనకు నచ్చినట్లుగా జరగాలని కోరుకోవద్దు. ప్రభు, నీ చిత్తానుసారంగా జరగనిమ్ము అనే మనసుతో రావాలి. నీ చిత్త ప్రకారం చేయుటకు నన్ను బలపరచు అని కోరుకునే మనసుతో కావాలి. మనమే ప్రీప్లాన్డ్గా వెళ్తే తర్వాత అవి జరగనప్పుడు ఎంతో ఆయాసపడతాం. మన జీవితాల్లో అనేక ఎక్స్పెక్టేషన్స్, అంటే ముందుగా ఈ రీతిగా జరగాలి, ఈ రీతిగా ఆశీర్వదింపబడాలి, ఈ రీతిగా జరిగితే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నాం. కానీ మానవ ఆలోచనలు అనేక పర్యాయాలు చాలా చిన్నవి. ప్రభుల వారి మనసు చాలా పెద్దది. ఆయన తలంపులు, ఆలోచనలు గొప్పవి. కనుక మనకు బోధించే ప్రభువుని కోరుకోవాలి. ఆయన మాట వినేటువంటి మనసు, ఆయన మన జీవితంలో బోధకుడై ఆయన మాటలు చొప్పున, ఆయన ఆదేశాలు చొప్పున, ఆయన క్రియలు చొప్పున జరిగిస్తూ ముందుకెళ్ళేటువంటి హృదయం ప్రభు మనందరికి కలుగజేయాలి. అటువంటి దృఢ విశ్వాసంతో ముందుకు సాగిపోయే కృప దేవుడు మనకు కలుగజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు. మీరు మా జీవితాల్లో బోధకుడు, మమ్మలను వెలుగులోకి, సత్యంలోకి నడిపించి విశ్వాసంలో బలపరుస్తారనే
నిశ్చయితతో ముందుకు సాగే కృప దయచేయమని మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.